సిద్దిపేట జిల్లాలో విషాదం నెలకొంది. రంగనాయక సాగర్ రిజర్వాయర్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు గల్లంతయ్యారు. ఇందులో ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. ఒకరి మృతదేహం లభ్యం కాగా మరో మృతదేహం కోసం గాలింపు కొనసాగుతోంది. వచ్చి పిల్లలు ఇక్కడ గడ్డ మీద ఆడుకున్నారు. వాళ్ళు ఆడుకున్నారు. ఇక పెద్దోడును ఈ అమ్మాయిలు గిట్ట కొంచెం వీళ్ళు లోపల వెళ్ళి నేనేంటంటే పిల్లలు కొంచెం అన్నం తిన్న బయటికి రండి అని చెప్పిన గడ్డ మీద చిన్న విద్య పిల్లలు మునిగిన పిల్లలు ఈ అల్లుని అక్కడ ఆపిన వాళ్ళని స్నానం చేసిన ఇక వాళ్ళకి రమ్మని చెప్దామని చెప్పి వీళ్ళకి ఇద్దరు పంపారు. వాళ్ళు వచ్చారు కదా, వీళ్ళు అట్నే లోపల కూర్చుకుపోతాను నీళ్ళు లోపల వెళ్ళిపోయారు. ఈ అబ్బాయి ఏంటంటే వీళ్ళని కాపాడడానికి పోయిండు. అతను అబ్బాయి లోపల వెళ్ళి 12:30కి వచ్చినాం సార్ ఇక్కడికి. రైట్. సిద్దిపేట జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. రంగనాయక సాగర్ రిజర్వాయర్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు గల్లంతయ్యారు. అయితే ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. ఒకరి మృతదేహం లభ్యం కాగా మరో మృతదేహం కోసం గాలింపు కొనసాగుతోంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము. మూర్తి, సిద్దిపేట జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. రిజర్వాయర్లో నలుగురు అయితే గల్లంతయ్యారు. అయితే వీరంతా వరంగల్ కు చెందిన వారు అయితే పోలీసులు గుర్తించినటువంటి పరిస్థితి అయితే ఉంది. వీరు వరంగల్ నుంచి హైదరాబాద్ కు వెళ్తూ మార్గ మధ్యలో అయితే రంగనాయక సాగర్ రిజర్వాయర్ లో ఈత కొడుతూ సరదాగా గడిపేందుకైతే ఈ రెండు కుటుంబాలు కలిసి ఉదయం 10 గంటల ప్రాంతంలోనైతే రంగనాయక సాగర్ కు చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వీరు సరదాగా గడిపినటువంటి పరిస్థితి ఉంది 2-3 గంటల్లో. అయితే పిల్లలు మాత్రము నీటిలోకి దిగి స్విమ్ చేస్తున్న తరుణంలోనే ప్రమాదవశత్తు అయితే నీటిలో మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే నలుగురు నీటిలో మునిగిపోగా ఇద్దరు అయితే ప్రాణాలతో బయటపడ్డారు. మొత్తంలో చూసుకున్నట్టయితే మరో ఇద్దరు అయితే ఈ గల్లంతైనటువంటి పరిస్థితి అయితే నెలకొంది. ఈ గల్లంతైన వారి కోసం అయితే ఈ పోలీసులు రంగంలోకి దిగి వారిని కాపాడి వారిని వెలికితే వారి కోసం అయితే గాలింపు చర్యలు అయితే చేపట్టినటువంటి పరిస్థితి. ఆ ఇద్దరులో అయితే మేరాజు 8th క్లాస్ చదువుతున్నటువంటి పాప, అదే విధంగా అర్బన్ 15 సంవత్సరాలు, అతను కూడా 8th క్లాస్ చదువుతున్నటువంటి వీరిద్దరు గల్లంతయ్యారు. వీరి కోసం అయితే పోలీస్ బృందము, అదే విధంగా చిన్న కోడూరుకు సంబంధించినటువంటి ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగి గాలింపు చర్యలు అయితే చేపట్టారు. మెహరాజు అనే పాప మృతదేహాన్ని అయితే పోలీసులు వెతికి తీశారు. అదే విధంగా అర్బన్ కోసం అయితే ఈ యొక్క పోలీసులు అయితే గాలింపు చర్యలు చేపట్టారు. మూర్తి. థ్యాంక్స్ ఫర్ అప్డేట్.